2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఏంటో చూద్దాం. ఈ కన్యారాశికి కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి ఇంతకుముందు ఏదో వృత్తిరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి కానీ డబ్బులు రాక ఇవి రావనుకొని మరి కోర్టుకు ఎక్కినా కూడా డబ్బులు రాక ఇబ్బంది పడి చిట్ట చివరికి రావు అనుకుని వదులుకున్న డబ్బులు కూడా ఇప్పుడు రావడానికి మీకు మంచి అవకాశం ఉంది. మీ డబ్బులు మీ చేతికి ఖచ్చితంగా దొరుకుతాయి. తర్వాత దీనివల్ల ఒక ఆస్తులు ఇల్లు కొనుక్కుంటానికి చేయడానికి మీకు బాగా అవకాశం ఉంది. గురువు ఏకాదశిలో ఉన్నాడు. గురువు వల్ల మంచి విద్య, ఉద్యోగంలో ప్రమోషను, విదేశాలకు వెళ్ళటానికి కూడా బాగా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి వివాహం కాకుండా ఉంటే వివాహం అవటానికి బాగా అవకాశం ఉంది. ఈ వివాహం అవటమే కాదు, వివాహం అయిన తర్వాత మరి భార్య వచ్చిన తర్వాత బాగా కలిసి వస్తుంది. అంతకుముందు కంటే భార్య వచ్చిన తర్వాత ఉద్యోగంలో మంచి మార్పు, సంపాదనలో మంచి మార్పు, మంచి ఆదాయం రావటం, బాగా ఏమి ఇబ్బంది లేకుండా సుఖంగా బతకడం జరుగుతుంది. అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అమ్మో వివాహం చేసుకోకమునిపే వచ్చే సంపాదన చాలటలేదు, మాకే తింటానికి చాలటలేదు, భార్య వచ్చిందంటే ఆమె చీరలో సొమ్ములో ఇంకోటో కోరికలు ఉంటాయి. ఈ భార్యకి కావాల్సినవన్నీ నేను ఇవ్వగలనా, నాకు పెళ్ళొద్దు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా ఒకప్పుడు చాలా కష్టపడి జరగని రోజులు ఉన్నాయి. ఆ జరగని రోజుల్లో పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో, పెళ్ళొద్దు అనేటువంటి పరిస్థితుల్లోనే నేను చాలా నాళ్ళు అట్టా ఉన్నా. చిట్ట చివరికి పెళ్ళి అయిన తర్వాత దేవుడి వల్ల బాగా కలిసి వచ్చింది. బాగా కలిసి వచ్చి అసలు ఆ పాత రోజులు పెళ్ళి కాకమునపు ఉన్నటువంటి ఇబ్బందులు పడ్డ రోజులు మొత్తం పోయినాయి. బాగా సుఖంగా ఉన్నాం, మరి ఇల్లు కొనుక్కున్నాం, ఆనందంగా ఉన్నాం, అన్ని రకంగా బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళకి వచ్చేప్పటికల్లా సప్తమంలో శని ఉన్నాడు. ఈ సప్తమంలో శని ఉంటే ఏమవుతుంది అంటే, భార్యాభర్తలకు మాత్రం తప్పనిసరిగా ఏదో రకమైన మనోభేదాలు వస్తాయి. మనస్సులో ఏదో రకమైన విరోధాలు, వైరాలు వస్తాయి. టైంకి లేవలేదనో, మీకు అవసరమైన పనులు చేయలేదనో, ఇట్లా ఏదో ఒక సమస్య వల్ల గొడవలు, తగాదాలు, పేచీలు ఇట్లాంటివి రావటం, మరి దాదాపు ఇంటికి వస్తే మనశ్శాంతి లేకపోవటం, ఇట్లాంటి ఇబ్బందులు మాత్రం తప్పనిసరిగా జరుగుతాయి. దీన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వాళ్ళు, ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే భార్యాభర్తల్లో వచ్చేటువంటి సమస్యలు తెచ్చుకోకూడదు. ఒకవేళ వచ్చినా, ఒకళ్ళు తొందరపడ్డా, ఒకళ్ళు అనవసరంగా పేచే పెట్టుకొని గొడవ పెట్టుకున్నా, రెండో వాళ్ళు గొడవ పెట్టుకోకుండా సర్దుకోవటం మంచిది. ఒకళ్ళు మాట్లాడినా, ఎంత గొడవ చేసుకున్నా రెండో వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఏమి రాదు. ఇప్పుడు ఏమవుతుంది, అనవసరంగా నన్ను మాట్లాడింది, నేను ఎందుకు ఊరుకుంటాను, నేనేం అనలేదు, అనవసరంగా నా తప్పు లేకుండా మాట్లాడింది, నేను ఊరుకుంటానా, లేకపోతే తిడతాను, లేకపోతే ఓ దెబ్బ కొడతాను. ఆడమనిషి మాట్లాడితే నేను అంత తలకాయించుకొని ఊరుకుంటానికి పనికిరానా అని ఓ దెబ్బ కొడతాడు. అదే పెద్ద ప్రబలం అయిపోతుంది. పెళ్ళాన్ని కొట్టాడు, నువ్వు పెళ్ళాన్ని కొడితే తిరిగి కొడుతుందా, ఇట్లాంటి పని చేస్తావా, ఎవరైనా చూడంగానే అంటారు. ఏదో మాట ఉంటే మాట మాట్లాడుకోవాలి, మాట తీరి మాట మాట్లాడుకోవాలి. పెళ్ళాన్ని కొడితే ఎంతవరకు ఆగుతుంది, పెళ్ళాన్ని కొట్టడానికి పెళ్లి చేసుకున్నావా, ఇట్లాంటి మాటలు వస్తాయి. దీనివల్ల భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఎడబాటు రావడానికి బాగా అవకాశం మాత్రం ఈ జాతకంలో కనబడుతుంది. పైన ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటాయంటే, ప్రతి వాళ్ళకి వివాహం కావడం చాలా కష్టంగా ఉంది. ఆడపిల్లలు చాలా తక్కువగా ఉన్నారు. ఆడపిల్లలు దొరకటం లేదు. పెళ్లి చేసుకుందామంటే తగిన పిల్ల దొరకటం లేదు. కటిక్కిన ఏదైనా సంబంధం కుదిరింది, ఏదైనా పిల్ల చేసుకుంటాను అన్నది అంటే మాత్రం లవ్ మ్యారేజ్ ద్వారా కానీ, వాళ్ళకి నీకు జాతకం కలిసిందా లేదా అనేది నువ్వు కానీ పెద్దవాళ్ళు కానీ తగిన జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి. అందరూ ఇప్పుడు గుళ్ళో ఉంటాడు బ్రాహ్మడు, గుళ్ళోకి వెళ్ళి అడగగానే ఏదో చెబుతాడు. కనీసం నీకు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఇద్దరిది పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, ఇవన్నీ కావాలి. కాలసర్పయోగం కానీ, కుజదోషం కానీ, షష్టాష్టకాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి. ఇవన్నీ చూడాలంటే ఇద్దరి జాతకాలు వేయాలి. 2 గంటల టైం పడుతుంది. దానికి తగిన ఫీజు కొంచెం ఎక్కువ తీసుకుంటారు. ఏదో 10 రూపాయలు ఇస్తే చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏ చిలక ప్రశ్న
అట్లాంటి చోటుకు వెళ్ళిపోయి బాగానే ఉందయ్యా, నీకు సంవత్సరం పెళ్ళి అవుతుంది, చిలక పెళ్లి చేసుకోమని చెబుతుంది, ఇట్లాంటి మాటలు కాదు. నీ జాతక రీత్యా బాగుందా లేదా తెలుసుకొని మరి దానికి తగినట్టుగా చేసుకోవటం మంచిది. అట్లా కాకుండా ఎవరో చెప్పారులే, ఓళ్ళు బాగుందని చెప్పారు, ఓళ్ళు బాగాలేదన్నారు అని కాదు. ఖచ్చితంగా నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, నీ టైం ద్వారా, నీ జాతకం, నీ రాశి, నీ నక్షత్రం ఇవన్నీ కూడా తెలుసుకొని మరి ఎట్లా ఉంది, చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందా అన్నీ వివరించుకొని జాగ్రత్త పడి వివాహం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి చెప్పాలంటే సరిగ్గా 4 గ్రహాలు బాగున్నాయి. కుజుడు వల్ల ఇల్లు కొనుక్కోవటానికి, ఉద్యోగరీత్యా ప్రమోషన్కి వెళ్ళటానికి, నీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావటానికి అన్ని విధాలా బాగుంది. ఇటువంటి సమయంలో మీరు ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. ఈ రాశి వాళ్ళు, ఈ కన్యా రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే చాలా బాగుంది. కానీ శని వల్ల మరి రవి వల్ల పాపగ్రహాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం, చాలా నష్టం రావడానికి బాగా అవకాశం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్త పడాలి. ఏమి ఉండదండి, నడిచిపోతూ ఇంట్లోనే కటికని కాలుదారి పడతాం. ఆ టైంలో పెళ్ళి అవుతుంది, పెళ్ళికి నడవలేవు, అప్పుడు పెళ్ళి ఎట్టా చేయాలి? ఇట్లాంటిది ఏదో రకమైన ఇబ్బంది పెడుతుంది. ఈ ఇబ్బంది నుంచి మీరు బయటపడాలి. మీరు కావాల్సిన పని ఏదో జరగాలి. నీకు జీవితంలో నీకే మంచి ఫలితం రావాలో ఆ ఫలితం పొందాలి అంటే మాత్రం తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే చాలా మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దాని దోషాలు ఏమిటో తెలుసుకొని దానికి తగిన ఉపశాంతి చేసుకుంటే మంచిది. అట్లా చేసుకున్నట్టయితే ఈ కన్యా రాశి వాళ్ళు అన్ని విధాల లాభాన్ని పొందుతారు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.